తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులను చేరదీసి మానవత్వం చాటుకున్నారు. డోర్నకల్ మండల టీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు కల్లెపు సతీష్ మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల కేంద్రంలో ఇటీవలే జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ దంపతులు మృతి చెందారు. దీంతో వారి ఇద్దరు పిల్లలు ఎవరూ లేక అనాథలుగా మిగిలిపోయారు. విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ నాయకులు సతీష్ చిన్నారులకు ఆర్థిక సహాయం అందజేసి చేరదీశారు. మీ అల్లా దీవెనలు అట్లా చేయండి. దూర్నకల్ మండలంలో గుల్లబజారు చెందినటువంటి పాషా కుటుంబం రోడ్ యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. వారికి ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఈ రోజున తెలిసి నేను ఇక్కడికి వచ్చి వారికి నా వంతు సహాయంగా నేను చేశాను. ఇంకా మండలంలో ఉన్నటువంటి దాతలు, మండలంలో ఉన్నటువంటి చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. వీరందరూ కూడా వారిని ఒక్కసారి చూసి వారికి తగిన వారి స్తోమత తగ్గట్టుగా వారికి సహాయ సహకారాలు అందించాలని చెప్పని నేను అందరినీ కూడా మనసారా ప్రార్థిస్తున్నాను. అంటే ఈ ఇబ్బంది అయితే దాదాపుగా జరగదు. మీరున్నారంటే సరే ఏదో రఫ్ అండ్ టఫ్ వదిలేసిన ఏం కాదు. ఆడపిల్లలు కాబట్టి జాగ్రత్తగా ఇప్పుడు ఆ డ్రెస్సింగ్ అయిందా లేకపోతే సర్జరీ చేశారు? డబ్బులు జాగ్రత్త పెట్టుకోమ్మా. వాళ్ళ మీ అల్లా అంటే ఈ ఇబ్బంది అయితే దాదాపుగా జరగదు. మీరున్నారంటే సరే ఏదో రఫ్ అండ్ టఫ్ వదిలేసిన ఏం కాదు. ఆడపిల్లలు కాబట్టి జాగ్రత్తగా ఇప్పుడు ఆ డ్రెస్సింగ్ అయిందా లేకపోతే సర్జరీ చేశారు? డబ్బులు జాగ్రత్త పెట్టుకోమ్మా. వాళ్ళ మీ అల్లా దీవెనలు అట్లా చేయండి. దూర్నకల్ మండలంలో గుల్లబజారు చెందినటువంటి పాషా కుటుంబం రోడ్ యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. వారికి ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఈ రోజున తెలిసి నేను ఇక్కడికి వచ్చి వారికి నా వంతు సహాయంగా నేను చేశాను. ఇంకా మండలంలో ఉన్నటువంటి దాతలు, మండలంలో ఉన్నటువంటి చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. వీరందరూ కూడా వారిని ఒక్కసారి చూసి వారికి తగిన వారి స్తోమత తగ్గట్టుగా వారికి సహాయ సహకారాలు అందించాలని చెప్పని నేను అందరినీ కూడా మనసారా ప్రార్థిస్తున్నాను. అంటే ఈ ఇబ్బంది అయితే దాదాపుగా జరగదు. మీరున్నారంటే సరే ఏదో